పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు గనుక నా శత్రువులు నా మీద విజయం పొందరు, వారు సిగ్గునొందుతారు, వారు నిత్యావమానం పొందుతారని భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. గమనించిన ప్రియులారా, మన దేవుడు ఎలాంటివాడు? నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటివాడో నీకు తెలుసా? ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలుసా? బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన పరాక్రమము గల శూరుడు అని బైబిల్ సెలవిచ్చింది. పరాక్రమము అన్న చోట ఇంగ్లీష్లో మైట్ అనే పదం వాడారు, దాన్ని హిబ్రూలో గిబోర్ అనే పదం ఉపయోగించబడింది. గిబోర్ అంటే అర్థం ఏంటో తెలుసా? అధిక బలాన్ని కలిగిన వాడు, పరాక్రమము కలిగిన దేవుడని చాలా చక్కని మాట అక్కడ మనం చూస్తాం. ఎగ్జాక్ట్గా ఇదే పదం యెషయా 9:6లో కూడా రాయబడి ఉంటుంది. క్రీస్తు ప్రభువారి లోకానికి రావడానికి 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా అనే దైవజనుడు ప్రవచించాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతిని అతని పేరు పెట్టబడినని. అక్కడ బలవంతుడైన దేవుడని ఉంది కదా, అక్కడే గిబ్బోర్ అనే పదాన్ని మనం చూస్తాం. పరాక్రమం కలిగిన దేవుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. గమనించిన ప్రియులారా, చాలామంది ఈ రోజుల్లో వాదించే వాదన ఏంటంటే యేసు ప్రభు దేవుడు అని బైబిల్ ఎక్కడుందని. కొంతమంది యేసు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకోవట్లేదు. ఆయన కేవలం ఒక ప్రవక్తని, లేదా ఆయన కేవలం కుమారుడు మాత్రమేనని, ఒక దేవదూత యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారని రకరకాల సిద్ధాంతాలు ప్రపంచంలో చలామణిలో ఉన్నాయి. బైబిల్ ఆనాడు ఈనాడు నిర్ద్వందంగా సెలవిస్తున్న సత్యం ఏంటంటే యేసు ప్రభు ఆరాధనీయుడు, ఆయన దేవుడు. పౌలు పత్రికల్లో కావచ్చు, పేతురుగారి పత్రికల్లో కావచ్చు, ప్రతి ఒక్క గ్రంథంలో కూడా యేసు ప్రభు దైవత్వాన్ని స్పష్టంగా మనం చూస్తాం. ఆయన బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు కాబట్టే పాపాన్ని జయించగలిగే శక్తిని ఆయన మనకి ఇస్తున్నాడు. సాతాను తలను చితకద్రొక్కి సిలువలో మనందరికీ జయ జీవితాన్ని యేసు ప్రభు ప్రసాదించారు. బలవంతుడైన దేవుడు మనలను తన బలంతో నింపడం ద్వారా సమస్తమును ఆయన కోసం జరిగించడానికి కృపనిస్తున్నాడు. పరాక్రమం కలిగిన శూరుడు అనే మాట గమనించాలి.